టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి వార్త చక్కర్లు కొడుతుంది. భారత క్రికెట్లో ఒక లెజెండ్ గా ఎదిగిన విరాట్ కోహ్లీ ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. 3 ఫార్మాట్లలోనూ టీమిండియాకు ఎన్నో పరుగులు చేశాడు. అంతేకాదు ఎంతో మంది యంగ్ ప్లేయర్లకు ఒక ఇన్స్పిరేషన్ గా కూడా నిలుస్తున్నాడు. తనదైన ఆట తీరుతో కోట్లాది మంది ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం టెస్టులు, T20 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. కేవలం IPL లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. అంతేకాదు గత IPL సీజన్ లో RCB ట్రోఫీ గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లోనూ అతడు ఆడే అవకాశం ఉందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు దీనిపై ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ క్రికెట్ కు కోహ్లీ ఎప్పుడూ అండగా ఉన్నాడని, యంగ్ క్రికెటర్లకు గైడ్ చేస్తూ ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీ క్రికెట్ కు అవసరం ఉన్నప్పుడు అతడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడని జైట్లీ అన్నారు. కోహ్లీ లాంటి గొప్ప ప్లేయర్ DPL లో ఆడితే ఆనందంగా ఉంటుందన్నారు. అంతేకాదు అతడి స్థాయి, ఎక్స్పీరియన్స్ ను పరిగణలోకి తీసుకుంటే అతడి గైడెన్స్ యంగ్ ప్లేయర్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కోహ్లీకి ఢిల్లీ క్రికెట్ తో కెరీర్ ఆరంభం నుంచి బలమైన బంధం ఉంది. గతంలో ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ లో కూడా ఆడాడు. కాగా కోహ్లీ చివరిగా 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ తరపున బరిలోకి దిగాడు. దీంతో తన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ను కూడా ఇక్కడే ముగించాడు.